హాయ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈ మధ్యలో స్టాక్ మార్కెట్ పైన పబ్లిక్కి అవేర్నెస్ ఎక్కువైపోయింది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలు ఎక్కువగా నడుస్తున్నాయి. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్, F&O ఎక్స్పర్ట్, ప్రతి దాంట్లో ఆయన ఎక్స్పర్ట్. ఆయనలాగానే ఆయన స్ట్రాటజీలు కూడా చాలా నీట్గా కాన్ఫిడెంట్గా ఉంటాయి. మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైన చాలా అవేర్నెస్ వచ్చింది జనాలకు. అవునండి. అంటే అవేర్నెస్ వచ్చింది, పెట్టాలనే అవేర్నెస్ వచ్చింది, కానీ దానిపైన సబ్జెక్ట్ పైన ఒక నాలెడ్జ్ లేకుండా పెడుతున్నారు. అవును. స్టాక్ మార్కెట్లో F&O ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. అవునండి. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ జనరల్ నడుస్తుంటాయి. F&Oకి స్టాక్ మార్కెట్ త్రూ వెళ్ళొచ్చా లేదా? సార్, ఫస్ట్ థింగ్, F&O అనే సబ్జెక్ట్ హెడ్జింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఓకే. బిగ్ ప్లేయర్స్ పెద్ద ఎత్తున స్టాక్స్ని కొంటూ ఉంటారు. మార్కెట్ ఏదైనా సడన్గా క్రాష్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తయారు చేయబడ్డ ఒక టూలే మనకి F&O టూల్. సో దాన్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ట్రేడింగ్ కోసం వాటిలో మొదలుపెట్టారు. అండ్ ఎస్, దాంట్లో ట్రేడింగ్ చేస్తూ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక ఆప్షన్ సెల్లర్ని. నేను ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ చేసేవాడిని. సరే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ లేదు కాబట్టి నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. సో ట్రేడింగ్ అనే దాన్ని అసలు అర్థం చేసుకోవటంలోనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు జనాలందరూ. ఓకే. అంటే ట్రేడింగ్ జనరల్ ఒక గ్యాంబ్లింగ్ అని, ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఎంటర్ కావాలంటే అది పెద్ద జూదం అని చాలా మంది అంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో బేసిక్గా ఎప్పుడైతే మీరు గ్యాంబ్లింగ్ అనుకొని అందులోకి ఎంటర్ అవుతారో, ఏ అండర్స్టాండింగ్ లేకుండా, ఏ స్టడీ లేకుండా జస్ట్ బెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో F&Oకి ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనకి గ్రీక్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా వాటిని అర్థం చేసుకోకుండా, అసలు అండర్లయింగ్ ఎసెట్ మూవ్ అయితే మనకు ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఇవేమి అర్థం చేసుకోకుండా, ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయకుండా, దాని మీద కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా, ఇవి ఏమి చేయకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి జంప్ చేస్తే డెఫినెట్గా డబ్బులు పోగొట్టుకోవడం అనేది సాధ్యం. టార్గెట్ లైన్ ఎందుకు రీచ్ అవుతుంది, ఎందుకు లిమిట్ టచ్ అవుతుంది? బేసిక్గా మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు టార్గెట్ లైన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్. సో బేసిక్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఏంటి అంటే స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఒక స్ట్రాటజీని ఫామ్ చేయడానికే దాదాపుగా ఐ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1 year టైం పట్టింది. ఆ తర్వాత ఒక్కోసారి ఆ స్ట్రాటజీ పనిచేయడం మానేస్తుంది. ఆ స్ట్రాటజీ పనిచేయడం మానేసిన తర్వాత అగైన్ ఒక కొత్త స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 3 months ఆల్సో, సమ్ టైమ్స్ 6 months కూడా టైం పడుతూ ఉంటుంది. సో ఒక స్ట్రాటజీ మీద ఉండే ఫోకస్ జనరల్ ఆడియన్స్, సో ఎవరైతే రెగ్యులర్గా ఈ ట్రేడింగ్ అనే దాంతో డబ్బులు పోగొట్టుకుంటారో వాళ్ళు స్ట్రాటజీ బిల్డింగ్ మీద కంటే కూడా ఎక్కువ దాని ఒక గ్యాంబ్లింగ్ లాగా వాడి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీరు దాని ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోటి చూస్తారో, గ్యాంబ్లింగ్లో ఏం జరుగుద్ది? డబ్బులు పోతాయి. మీరు ఇక్కడ దాన్ని చూడటం కూడా ఒక గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోటి చూస్తున్నారు. ఆ మైండ్ సెట్తో చూస్తున్నప్పుడు డెఫినెట్గా డబ్బులే పోతాయి. సో ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కంపారిటివ్లీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే దీన్ని అర్థం చేసుకోవడం కంటే కూడా కేవలం డబ్బుల మీద ఆశతో వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీని ఒక వ్యాపారం లాగా చూసే వాళ్ళ కంటే కూడా దీని ఒక జూదం లాగా చూసి షార్ట్ టర్మ్లో ఇన్కమ్ని జనరేట్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కానీ ట్రేడింగ్ ద్వారా సంవత్సరానికి 40 to 60% సంపాదిస్తే చాలా ఎక్కువ అని ఫీల్ అవుతారు. అట్లాంటిది ఒక నార్మల్ రీటైలర్ వాళ్ళు నెలకే 10% సంపాదించాలని చూస్తారు, పర్ డే 5% సంపాదించాలని చూస్తారు. సో మీ అత్యాశ ఎంతవరకు ఉన్నది అన్న దాన్ని బట్టే మీరు మార్కెట్లో ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా అని నిర్ణయించబడుతుంది. మార్కెట్లోంచి బయటికి వెళ్ళడం అంటే ఏం లేదు, డబ్బులు పోగొట్టుకోవటం. మార్కెట్కి ఒక థియరీ ఉంటుంది ఎప్పుడు, ఎవరైతే మార్కెట్లోకి డబ్బులతో వస్తారో అనుభవంతో బయటికి వెళ్తారు, ఎవరైతే అనుభవంతో మార్కెట్లోకి వస్తారో వాళ్ళు డబ్బులతో బయటికి వెళ్తారు. సో మార్కెట్లోకి వచ్చేటప్పుడే మనం దాంట్లో ట్రైన్ అయి రావాలి. ట్రైన్ అంటే అక్కడ ఏం ట్రేడింగ్ కోర్సులు లేవు, ఏమి కాలేజెస్ లేవు. మనకంతటా మనమే మార్కెట్లో కూర్చొని ట్రేడింగ్ని నేర్చుకోవాలి. ఈ మార్కెటే మనకు ఒక యూనివర్సిటీ. మనకు కావాల్సిన ప్రతి పాఠాన్ని మనకు మార్కెటే నడిపిస్తుంది. మనం ప్రతిరోజు చూసే ఒక క్యాండిల్ ఒక లెసన్ లాంటిది, అవే మనకు నేర్పిస్తాయి ఏం చేస్తే వస్తాయి అన్నారు కదా అని. ఈ స్ట్రాటజిక్స్, క్యాండిల్ చార్ట్స్, పై చార్ట్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా సార్ సైంటిఫికల్గా? మీరు సార్, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ అవ్వదు అని అనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఏ స్ట్రాటజీ అయినా, ఏ అనాలిసిస్ అయినా 100% షూర్ షాట్ అనేది ఉండదు. ఓకే. మనం క్యారమ్స్ ఆడుతున్నాం, ఒక రెడ్ కాయిన్ ఉంది, 10 సార్లు కొడితే మహా అయితే 5 సార్లు పడుతుంది, లేదా 6 సార్లు పడుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. మిగతా ఓడిపోయిన 5 సార్లు ఎంత పెనాల్టీ పడ్డది అన్నది మీద డిపెండ్ అయి ఉంటుంది మన గేమ్ విన్ అవుతాం లూజ్ అవుతాం అనేది. ఇన్ ద సేమ్ వే ప్రతి స్ట్రాటజీలో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి, విన్నింగ్స్ ఉంటాయి. మనం విన్ అయ్యేటప్పుడు ఎంత అమౌంట్ తోటి విన్ అయ్యాం, లూజ్ అయ్యేటప్పుడు ఎంత అమౌంట్ తోటి లూజ్ అయ్యాం, ఇది డిసైడ్ చేస్తుంది. విన్ అయ్యేటప్పుడు మీరు 5 సార్లు విన్ అయ్యి ఓడిపోయేటప్పుడు 5 సార్లు ఓడిపోయినా నష్టం లేదు. ఈవెన్ నేను ట్రేడింగ్ చేసినా సరే
నాకు ఖచ్చితంగా 50% ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. ఓకే. కానీ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎంత తక్కువ లూజ్ అవుతున్నాం, విన్ అయ్యేటప్పుడు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాం, ఇది డిసైడ్ చేస్తుంది ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్ అవుతాడా ఫెయిల్యూర్ అవుతాడా అనేది. అది ఇన్వెస్టింగే కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోటల్ బిజినెస్ నడుపుతూ ఉంటారు అందరూ. కొన్ని నెలలు ప్రాఫిటబుల్గా ఉంటుంది, కొన్ని నెలలు లాస్ తోటి ఉంటుంది. సంవత్సరం పొడుగుతా చూస్తే మనం ప్రాఫిటబుల్ లాస్ అని డిసైడ్ చేయాలి. ఎలా లాస్ అయినప్పుడు ఎంత లాస్ అయ్యాం, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇదే కదా యాన్యువల్ P&L డిసైడ్ చేసేది. అది ఏ వ్యాపారమైనా అంతే. పోగొట్టుకునేటప్పుడు ఎంత తక్కువ పోగొట్టుకోవాలి, తెచ్చుకునేటప్పుడు ఎంత ఎక్కువగా తెచ్చుకోవాలి. మనకి ప్రతి వ్యాపారంలో కూడా కొన్ని బ్యాడ్ మంత్స్ ఉంటాయి. ప్రతి నెల మనకి ప్రాఫిటబుల్ నెల కాదు ఏ బిజినెస్ లో కూడా. కొన్ని నెలలు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం. అక్కడే మామూలుగా ఏ బిజినెస్ ట్రేడ్ లైసెన్స్ మస్ట్. అంటే ట్రేడింగ్ అక్కడ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ అయింది అనుకో. ట్రేడింగ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ లైఫ్ అండి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఉంది, మనందరం చూసేటప్పుడు రియల్ ఎస్టేట్ ఒక పెట్టుబడి సాధనంగా చూస్తూ ఉంటాం. అదే వ్యాపారస్తుడికి అదొక ట్రేడింగ్ ఎలిమెంట్. మనం గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా చూస్తూ ఉంటాం. అదే ఒక వ్యాపారస్తుడికి అదొక ట్రేడింగ్ ఎలిమెంట్. ఫుడ్ని ఆహారంగా చూస్తాం, కానీ ఇంకొకటి ట్రేడింగ్ ఎలిమెంట్. ట్రేడింగ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మన లైఫ్లో పర్మనెంట్గా ఉంచుకోకుండా కొంతకాలం ఉంచి వెంటనే పంపించేదని ట్రేడింగ్ అంటాం, ఎక్కువ కాలం ఉంచేదని ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకు ట్రేడింగ్ ఎంటర్ అవ్వచ్చా, ఏం చెప్తారు వాళ్ళకి? నేను 100% F&O ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయాలనే చెప్తాను. F&O ట్రేడింగ్ మన కంటికి కనిపించే అంత ఈజీ అయితే కాదు. F&O ట్రేడింగ్ లో ఎవరు డబ్బులు సంపాదిస్తారంటే ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అంతే. లేదా ఎవరైతే డిసిప్లిన్డ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు. నేను ఒక ట్రేడర్ని, నాకు తెలుసు ట్రేడింగ్ అనేది చెప్తే వచ్చేది కాదు, నేర్పిస్తే వచ్చేది కాదు. వాళ్ళ స్వయ అనుభవంతో నేర్చుకునేదే ట్రేడింగ్. మీ స్వయ అనుభవంతో మీరైనా నేర్చుకొని ఒక 1-2 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్గా ప్రాఫిట్లో ఉంటే అప్పుడు రండి. అంటే ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఉండే కదా సార్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు పర్సెంటేజ్? ఇప్పుడు 1 లక్ష పెట్టామనుకోండి, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి? గుడ్ క్వశ్చన్. సో బేసిక్ ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ అనుకోండి, మనము 15% మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. లాస్ట్ కొన్ని ఇయర్స్లో మనకి 40%, 35%, 25% రిటర్న్స్ అని మ్యూచువల్ ఫండ్స్లో కనిపించాయి. అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి లోపలికి ఎంటర్ అవుతున్నారు. కానీ రియాలిటీలో మనకి మార్కెట్లో 15% రిటర్న్స్ వచ్చాయంటే చాలా బాగా వచ్చినట్టు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కూడా మనకి 17కి మించి ఇవ్వదు. ప్రీవియస్గా జరిగిందంతా కూడా ఒక మ్యాట్ బుల్ రన్ లాంటిది. సో అది ఎప్పుడు జరగదు, ఎప్పుడో ఒకసారి విండ్ఫాల్ ప్రాఫిట్ లాగా వస్తూ ఉంటుంది. సో రియాలిటీ ఇస్ 15%. అదే స్టాక్ ఇన్వెస్టింగ్ అనుకోండి, ఒక 20-24% వచ్చిందంటే అద్భుతంగా వచ్చినట్టు. అదే ట్రేడింగ్ అనుకోండి, సంవత్సరానికి 40-60 వచ్చిందంటే అద్భుతంగా వచ్చినట్టు. అదే 60% అంటే ఆల్మోస్ట్ 5% పర్ మంత్. ట్రేడింగ్ లో మీరు సంవత్సరానికి 42 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 40 నుంచి 60. అది కూడా రాకపోతే ఇక ట్రేడింగ్ చేయడం ఎందుకండి? వాట్ ఇస్ ద పాయింట్? స్టాక్ ఇన్వెస్టింగ్ చేసుకుంటే 20-24 మినిమం ఉండాలి. యా, ఇప్పుడు బేసిక్ అండి, బేసిక్ అది కూడా రాకపోతే వేస్ట్. సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు మేము ట్రేడింగ్ ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొంటాం కొంత, బాండ్స్ కొంటాం కొంత. మ్యూచువల్ ఫండ్స్ ఫ్లాట్ గా మాకు 15% ఇస్తాయి, బాండ్స్ 7% ఇస్తాయి. ఈ రెండింటిని తీసుకెళ్లి హెడ్జింగ్ పెడతాం. మాకు యావరేజ్ రిటర్న్ 12 అక్కడే వచ్చేస్తుంది. దాని మీద మేము 36% సంపాదించినా చాలు. 36% చాలా చిన్న అమౌంట్ ట్రేడింగ్ లో. అంతే. నెలకు వచ్చేసరికి యావరేజ్ గా 3% సంపాదించిన 36 వచ్చేస్తుంది. 3% ఇస్ వెరీ ఈజీ టు ఎర్న్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ పర్ మంత్. అంటే F&O లో కూడా కొత్త RBI రూల్స్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ కూడా F&O మీద చాలా R&D చేస్తుంది. ఎందుకోసం అంటారు సార్? సో బేసిక్గా మనకి అదొక ఎకనామిక్ ప్రాబ్లంకి తీసుకెళ్తుందో అన్న భయాన్ని క్రియేట్ చేస్తుంది. దాదాపుగా 180,000 కోట్లు రీటైలర్స్ డబ్బులు పోగొట్టుకున్నారు. ఎకానమీలో నుంచి 180,000 కోట్లు మాయం అవటం అనేది చాలా పెద్ద విషయం. ఆ 180,000 కోట్లు ఏమన్నా భారతదేశంలో ఉన్న అదర్ ట్రేడర్స్కి వచ్చాయనంటే కాదు. ఆ 180,000 కోట్లు ఎవరు సంపాదించారు అని అంటే ఫారెన్ కంపెనీస్, FIIలు వాళ్ళు సంపాదిస్తున్నారు. సో బేసిక్గా సామాన్య ప్రజలు పోగొట్టుకున్న డబ్బులు బయటికి వెళ్ళిపోవడం అనేది డెఫినెట్గా కన్సర్న్. ఇది కనుక ఇలానే కంటిన్యూ అయితే అదొక ఎకనామిక్ క్రైసిస్. అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఫైనాన్షియల్ ఎకనామిక్ క్రైసిస్ రావడానికి కూడా ప్రాబ్లం ఉంటుందన్న భయంతో RBI కూడా కన్సర్న్ చూపిస్తుంది దాని మీద. ఈవెన్ సెబీ కూడా దాన్ని కట్టడి చేసేందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. F&O ట్రేడింగ్ని బ్యాన్ చేయడం సాధ్యం కాదు. పార్టిసిపేషన్ తగ్గించే ప్రయత్నం మాత్రమే చేస్తారు ఎవరైనా. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.